మరో విషాదం చోటు చేసుకుంది. ఒకప్పుడు తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న సోగ్గాడు శోభన్ బాబు కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. ఆయన సతీమణి శాంతాకుమారి కన్నుమూశారు. అసలు ఆమె ఎవరు, ఆమె జీవితం ఎలా సాగింది, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుగు సినిమా పరిశ్రమలో మరో విషాద వార్త అభిమానులను కలిచివేసింది. ప్రముఖ నటుడు నటభూషణ్ శోభన్ బాబు సతీమణి శాంతాకుమారి ఇక లేరు. వయో సహజ అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా చికిత్స పొందుతూ ఆమె చెన్నైలోని ఒక ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఈ వార్త బయటకు రావడంతో సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు ఆమెకు నివాళులర్పిస్తూ శోభన్ బాబు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. శోభన్ బాబు శాంతకుమారి దాంపత్య జీవితం ఎంతో ఆదర్శప్రాయంగా నిలిచింది. వీరి వివాహం 1958లో జరిగింది. దశాబ్దాల పాటు పరస్పర గౌరవం, ప్రేమ, కుటుంబ విలువలతో కూడిన జీవితాన్ని గడిపారు. వీరికి ఒక కుమారుడు, 3 కుమార్తెలు ఉన్నారు. శోభన్ బాబు సినీ జీవితంలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న సమయంలో కూడా శాంతకుమారి ఎప్పుడు ప్రచారానికి దూరంగానే ఉన్నారు. ఆమె ఆడంబరాల కంటే కుటుంబమే ముఖ్యమని భావించేవారని సన్నిహితులు చెప్తుంటారు. భర్త కెరియర్ విజయంలో ఆమె నిశ్శబ్దంగా అండగా నిలిచింది. కుటుంబ బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వహించారు. 2008లో శోభన్ బాబు గుండెపోటుతో కన్నుమూసిన తర్వాత శాంతకుమారి పూర్తిగా ప్రజా జీవితానికి దూరమయ్యారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రశాంతమైన జీవితం గడిపారు. ఇప్పుడు ఆమె మరణంతో శోభన్ బాబు అభిమానులు మరోసారి భావోద్వేగానికి లోనవుతున్నారు. ఇక శోభన్ బాబు గురించి చెప్పాలంటే తెలుగు చిత్రసీమలో కుటుంబ కథ చిత్రాలకు ఆయన ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. 4 దశాబ్దాలకు పైగా సాగిన సినీ ప్రయాణంలో 200కి పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. సోగ్గాడు, జీవనజ్యోతి, దేవత, గోరింటాకు, మనుషులు మారాలి, కళ్యాణ మండపం వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలతో కుటుంబ ప్రేక్షకుల అభిమానాన్ని చెరగొన్నారు. ఆయన నటన, వ్యక్తిత్వం, క్రమశిక్షణ నేటికి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. శాంతకుమారి పార్థివ దేహాన్ని చెన్నైలోని వారి నివాసానికి తరలిస్తున్నట్టు సమాచారం. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితులు సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మొత్తంగా శాంతకుమారి మరణం శోభన్ బాబు కుటుంబానికే కాదు, తెలుగు సినిమా అభిమానులకు కూడా తీరని లోటుగా చెప్పవచ్చు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.